సరిగ్గా 19 ఏళ్ల క్రితం రవాణా శాఖలో రాబందు చొరబడింది. కులాన్ని అడ్డం పెట్టి అడ్డమైన పనులు చేసి ఆ శాఖలో కరెన్సీ కట్టలతో రావణ కాష్టం రగిలించాడు. రాష్ట్ర విభజనతో ఒంటి కాలిపై రెచ్చిపోయాడు. అన్నీ తానే షాడో రవాణా శాఖ మంత్రిగా వెలిగాడు. ఆయన వెలుగుతూ ఆ శాఖను చీకట్లలో కబళించాడు. ప్రతి క్షణం పైసలతో తైతక్కలాడాడు. ఏ రోజు ఏ టార్గెట్ పెడతాడో అని బిక్కుబిక్కుమంటూ బతికారు. సాధింపులు వేధింపులకు భజన కొట్టిన బకాసురులు ఆ 9.5 ఏళ్ల కాలంలో తెగ బలిశారు. కన్ను మిన్ను కానరాకుండా తమ ఆధిపత్యాన్ని అచ్చొచ్చిన ఆంబూతుల్లా చెలరేగిపోయారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా రవాణా శాఖలో అడుగుపెట్టిన కృష్ణమనేని పాపారావు అనతి కాలంలోనే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా అడ్డదారిలో సింగిల్ జీవోలో ప్రమోషన్ పొందారు. వందలాది మంది సీనియర్లను కాదని వెలమ కులాన్ని అడ్డం పెట్టుకొని ఆనాటి పెద్దలతో అంటకాగి కరెన్సీ కట్టలతో తులాభారం వేసి 3 పదోన్నతులు పొంది రవాణా శాఖలో చక్రం తిప్పాడు. ఏమైందో ఏమో గానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫోన్ ట్యాపింగ్ తరహాలో తను చేసిన దందాలు ఎక్కడ బయటపడతాయో అని స్వచ్ఛంద పదవి విరమణ పొందడం చర్చనీయాంశంగా మారింది. అణా పైసలతో సహా అక్రమాలను కక్కిస్తా అన్న కాంగ్రెస్ పెద్దలు పాపారావు దరఖాస్తును ఆమోదించారు. పాపారావు చేసిన అకృత్యాలు, హైదరాబాదులో వందలాది కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంపై విచారణ జరిపించాలి. అక్రమ పదోన్నతుల దందాపై, అక్రమ జీవోల తతంగంపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కరెన్సీ కట్టలతోటి రావణ కాష్టగా చేసిన రవాణా శాఖ విషయంలో కృష్ణమనేని పాపారావుని ఎందుకు ఉపేక్షిస్తున్నారనే చర్చ మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో ఆ శాఖలో విస్తృతమైన చర్చ కొనసాగుతుంది. 2005లో అక్రమ పద్ధతిలో రవాణా శాఖలో చేరి 3 పదోన్నతులు పొంది మొత్తం రాష్ట్రంలో ఉన్న రవాణా శాఖని తన గుప్పిట్లో పెట్టుకున్న కృష్ణమనేని పాపారావు స్వచ్ఛంద పదవి విరమణని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఆమోదించింది? రవాణా శాఖని భ్రష్టు పట్టించి పైసలకే పనిచేస్తామనే ఒక దీనావస్థకు రాష్ట్రంలోనే రచ్చరచ్చ చేసిన ఆ శాఖలో కృష్ణమనేని పాపారావు చేసిన పాపాలు అంతా ఇంతా కావు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఇరిగేషన్ శాఖ నుంచి రవాణా శాఖకు వచ్చిన పాపారావు అనతి కాలంలోనే 3 పదోన్నతులు ఎలా పొందారు? వాస్తవంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆ తర్వాత గతంలో ఆర్టీఓ, ప్రస్తుతం డిటిఓ, ఆ తర్వాతనే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిటిసిగా పదోన్నతి పొందుతారు. కానీ ఆయన కులాన్ని అడ్డం పెట్టుకొని వెలమ సామ్రాజ్యం పరిపాలనలో తనను ఎవరు అడ్డుకోలేజారని లేదా అక్రమంగా పదోన్నతులు పొంది తన సీనియర్లను కూడా కాదని 3 పదోన్నతులు పొంది అక్రమార్జనకు తెరలేపారు. వాస్తవంగా కృష్ణమనేని పాపారావు రవాణా శాఖకు వచ్చిన తర్వాత రవాణా శాఖలో ఆయన ఆడిందాట పాడింది పడగా కొనసాగింది. వాస్తవంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏదైతే ఇరిగేషన్ శాఖ నుంచి వచ్చిన తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లేదా ఆర్టీఓగా పదవీ విరమణ పొందాలి. కానీ ఆయన సీనియర్లని కాదని వాళ్ళని తలదన్ని తన కులాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ పద్ధతిలో ప్రమోషన్లు పొంది డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా స్వచ్ఛంద పదవి విరమణ పొందారు. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన తర్వాతనే. గతంలోనే ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాపారావు పాపాల విషయాలలో విచారణ జరిపిస్తాం, వదిలిపెట్టి ముచ్చటేదంటూ హెచ్చరించారు. కానీ ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కృష్ణమనేని పాపారావు స్వచ్ఛంద పదవి విరమణని ఎలా ఆమోదించారని ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కృష్ణమనేని పాపారావు చేసిన పాపాల పుట్టని తవ్వి తీయాలన్నా, అక్రమ పదోన్నతుల చిట్టాన్ని విప్పాలన్నా, లేదా కొట్టకొచ్చిన డిగ్రీల డాక్టరేట్ల పట్టాల దుమ్ము దులపాలన్నా, అక్రమ పద్ధతుల్లో రాజీనామాలు చేసి తిరిగి మళ్ళీ ఉద్యోగాలు వెలగబెడుతున్న వాళ్ళ విషయం బయటపడాలన్నా కృష్ణమనేని పాపారావు కథలను మళ్ళీ తిరిగి తవ్వాలి, విచారించాలి, అసలైన దోషులను శిక్షించాలని చెప్పి కూడా ఆ శాఖలో పలువురు అధికారులు, పదవీ విరమణ పొందిన అధికారులు కూడా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే తమను కాదని తమ పదోన్నతులను అడ్డుకొని అక్రమ పద్ధతిలో డిటిసిగా
పదోన్నతి పొందిన పాపారావు ఏ రకంగా అర్హుడు? కేవలం కులము వెలమ కులం వస్తే సరిపోతుందా? అంటే వెలమ కులం ప్రతిపాదిస్తే వెలమ, రెడ్డి వాళ్ళు వస్తే రెడ్డి వాళ్ళు, లేదా కమ్మోళ్ళు వస్తే కమ్మోలు. అంటే కులాహంకారంతో పదోన్నతులు ఎలా పొందగలుగుతారనే ప్రశ్న మాత్రం తలెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కలగి చేసుకొని కృష్ణంనేని పాపారావు పాపాల పుట్టని విప్పేందుకు విచారణ జరిపించాలని చెప్పి రవాణా శాఖలో పలువురు అధికారులు ముక్తఘట్టంతో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.